నాన్నబాబు గారి కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. వారు మనకి ఇచ్చిన మంచి క్షేత్రం బట్టి కూడా ప్రభుత్వ వందనాలు చూపిస్తూ దేవుడు వారి కుటుంబాన్ని దీవించుగాక. ఇకపోతే మన మధ్యలో ఉన్న ప్రియులు సూర్యబాబు గారిని బట్టి ప్రభుత్వం స్థుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వందనాలు చేరవచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం మనందరం కలుసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. గత 2-3 నెలల క్రితం అనుకుంటా ఇలాగే మనమందరం కలుసుకొని ఈరోజు విలువైన విషయాలు మనకు బోధించడానికి వచ్చిన దైవ సేవకులతో మనం మంచి సహవాసం చేసాం. మరి మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంది. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో పాటించవలసిన ప్రమాణంలో అది నాకు చాలా విపులంగా తెలియజేస్తూ మంచి మెటీరియల్ కూడా మనకు అందించడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మనం అందరం ఆశీర్వాదపడతాం. అందులో దేవునికి స్తోత్రం కలుగుతారు. మళ్ళా అలాంటి శ్రేష్టమైన దైవజనులు రెవరెండ్ ఫాదర్ మోహన్ రావు గారు ఈరోజు మళ్ళీ మనతో ఉండడం దేవుడు మనకి ఇచ్చిన మంచి భాగ్యం. ఎందుకంటే ఎక్కడో జనాల నుంచి వారు ప్రయాణం చేసి వస్తున్నారు. ప్రయాణమే చాలా పడలేకతో కూడింది. అందువల్ల గారు వారికి ఎన్నో పరిచర్యలు, వారు మంచి ఉపదేశం, బైబిల్ టీచర్, సంఘ కాపరి, మంచి ట్రాన్స్లేటర్, ఇన్ని బాధ్యతలలో మధ్య చాలా బిజీగా ఉంటారు. సంఘ కాపురమైన మనకే చాలా బిజీ. అలాగే దానితో పాటు బైబిల్ కాలేజెస్లో టీచింగ్ చేస్తూ మంచి అనువాదకులుగా ట్రాన్స్లేటర్గా ఉంటూ ముందుకు కొనసాగుతున్న గొప్ప దైవజనం. ఈ ప్రాంతంలో కొంతమందికి కలుసుకుంటున్నాం, మేము ఆసక్తి కలిగి ఉన్నామని వీళ్ళ ద్వారా వారికి తెలియజేసినప్పుడు వారి సమయాన్ని కేటాయించుకొని కొంచెం బలహీనమైన పరిస్థితులు ఉన్నా సరే బలాన్ని తెచ్చుకొని మన మధ్యకు రావడాన్ని బట్టి మనందరి పక్షాన వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు అద్భుతమైన విషయాలు ఈరోజు రేపు మనం వినబోతున్నాం. అపోస్తులుగా కార్యములు చాలా శక్తివంతమైన విషయాలు. మేము అయ్యగారి యొక్క స్టూడెంట్స్ మన 1999, 2001 వరకు వారి దగ్గర మేము బైబిల్ ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు మాకు టీచ్ చేశారు. జాన్సన్ అయ్యారు, ఇంకా సామ్యూయల్ భాస్కర్ గారు, మేము ఇలా అంటే 25 సంవత్సరాల క్రితం నుంచే ఆయన పోలుస్తున్నాం. అప్పుడే అపోస్తుల కార్యములతో మమ్మల్ని తాకిన దైవజనులు. అప్పటికే అపోస్తుల కార్యాన్ని వడపోసేశారు. అందుకు ముసుగిని అద్భుతంగా చెప్పగలిగిన దైవం. మరి 25 సంవత్సరాలుగా బోధిస్తూనే ఉన్నారు ఆ విషయం. అంటే ఇంకెంత దాని మీద సంపూర్ణ అవగాహనలో అర్థం చేసుకోవాలి. ఏదో ఆ పుస్తకం చరిత్ర చెప్పడం కాదు, అది మనం ఎలాగైనా ఉపయోగించుకోవాలి. అది మనకెందుకు ఉపయోగపడుతుంది, మన పరిచర్య మీద అది ఎలాంటి ప్రభావం చూపించగలదన్న ఒక అవగాహనకు మళ్ళీ తీసుకొస్తారు ఈ 2 రోజులు. కనుక మనం చాలా ఆసక్తిగా వెళ్ళాలి. ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాము, కూర్చున్నాము, దానివల్ల పలానా లాభము, అది భౌతికమైనవి కాదు. ఇవి మన పరిచర్య మీద, మన ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావితం చూపాలి. ఈ కాన్ఫరెన్స్ అది ఎలా సాధ్యమంటే ఆ ప్రభావితం చూపగలిగిన శక్తితో ఆయన వచ్చారు. 100% నేను హామీ ఉండాలి. కానీ దాన్ని పొందుకోవాలన్న ఆసక్తి మన దగ్గర లేకపోతే అది సాధ్యం కాదు. యేసు ప్రభు వారికే సాధ్యం కాలేదు కదా. ఇతనాలు వాళ్ళు పొందిందంట ఏవి కదా, అద్భుతాలు జరగలేదు. ఎందుకంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన, ఇచ్చేవాళ్ళంతా గొప్ప వాళ్ళైనా రిసీవ్ చేసుకున్నారు. కనుక దయచేసి ఒక గొప్ప పరిచర్యను నేను కలిగి ఉండాలి. దేవుని కొరకు ఉన్నతమైన సావకుడిగా ఉన్నాను.
సంఘము దేవుడు అనుకున్నట్టుగా నడిపించబడాలి. దానికి ఈ 2 దినాలు నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఒకవేళ నాకు తెలిసిన నేను వీటిని నిర్లక్ష్యం చేసిన వాటిని నేను రెక్టిఫై చేసుకోవాలి. మనం మంచి మనసుతో మనం ఉందాం. తప్పకుండా దేవుడు మనకి సమయాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి నేను ఆలస్యం చేయకుండా